కాంగ్రెస్ పార్టీ తనతో పాటు మొత్తం ఒక 28 పార్టీలను కలుపుకొని ఇండి అనే ఒక కూటమిని ఏర్పాటు చేసింది. ఎన్నికల ముందు ప్రధానమంత్రి మోదీ హవాను, బీజేపీ హవాను, ఎన్డీఏ హవాను అడ్డుకట్ట వేయడానికి చిన్న చితకా పార్టీలన్నీ కలిపి ఒక కూటమి, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక కూటమిగా ఏర్పడినాయి. దాంట్లో 28 పార్టీలు ఉంటే దాదాపు 20 పార్టీలకు శాసనసభల్లోనూ, లోక్సభ, రాజ్యసభలో ప్రాతినిధ్యం కూడా లేదు. నామకే వస్తే పార్టీలు ఒక 20 ఉన్నాయి. సరే, దీనికి సమాంతరంగా 28 కాదు 30 పార్టీలతో ఎన్డీఏ కూటమి తన భాగస్వామ్య పక్షాలను బలోపేతం చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఒకప్పుడు ఇండి కూటమిలో భాగంగా ఉన్న జేడీయూ, జనతాదళ్ యు, నితీష్ కుమార్ ముందుగానే బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టి ఎన్డీఏలో చేరాడు. ఇక వీళ్ళ ధోరణి నచ్చక ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు ముందే పక్కకు తప్పుకున్నారు. మాకు పొత్తు వద్దు, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బిగ్ బాస్ వ్యవహారం లాగా ఉంది, వాళ్ళు ఇతర పార్టీలను ఆసరాగా చేసుకుని వాళ్ళు ఎదగాలని ప్రయత్నిస్తున్నారు, ఇది మా పార్టీలకు క్షేమకరం కాదని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్లో పక్కకు తప్పుకోవటం అనేది విశేషం. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఇండి పార్టీ ఘోర పరాజయం చెందటం, ఇక అక్కడి నుంచి లుకలుకలు ప్రారంభమైనాయి, ఇక చీలికలు ప్రారంభమైనాయి. ఇండి కూటమి ముక్కలు చెక్కలు. ఇక మరీ ముఖ్యంగా హర్యానా రాష్ట్రంలో, మహారాష్ట్రలో ఘోర పరాజయం చవి చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో జట్టు కడితే మన మన పడవ మునిగిపోతుంది, మునిగిపోయే పడవలో ఉన్నాం మనం అని చెప్పి గమనించాయి ఇండి కూటమిలో ఉండే భాగస్వామ్య పక్షాలు. ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి చెందిన అఖిలేష్, ఆయన కాంగ్రెస్ కూటమి నుంచి బయటకు వచ్చి ఆయన లోక్సభ, రాజ్యసభలో కూడా కాంగ్రెస్ చేస్తున్న ఆ అల్లరి ఆందోళనలో భాగస్వామి కాలేదు. ఇక సమాజ్వాదీ పార్టీ అవుట్. ఇక తర్వాత టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్ దీదీ మమతా బెనర్జీ గమనించింది, కాంగ్రెస్ వాళ్ళు నన్ను వాడుకోవాలని చూస్తున్నారు, ఇక వాళ్ళు మునిగిపోయే పడవే అని చెప్పి గమనించి తృణమూల్ కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ పార్టీ కూటమికి రామ్ చెప్పేశారు. లోక్సభ, రాజ్యసభలో అదానీ వ్యవహారంలో గగ్గోలు పెడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు, ఈ కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలు ఏవి కూడా కాంగ్రెస్ వాళ్ళతో సహకరించటం లేదు. ఇక కాంగ్రెస్ ఒంటరిదైపోయింది. దక్షిణ భారతదేశంలో డిఎంకే కాంగ్రెస్కి బలమైన బంధం ఉంది, అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే 2004-2014 మధ్యలో 10 ఏళ్ల యూపీఏ పాలనలో వీళ్ళు డిఎంకే పార్టీ అవినీతి కుంభకోణాల్లో ప్రధాన భాగస్వామ్య పార్టీ. అందువల్ల వాళ్ళు ఇంకా ఆ బంధాన్ని తెంపుకోలేకపోతున్నారు. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో డిఎంకే పార్టీ కూడా కాంగ్రెస్తో కలిస్తే మనం కూడా, ప్రజలు మనకు బుద్ధి చెబుతారు, ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ కూటమిని వీడి వాళ్ళంతగా వాళ్ళు రాజకీయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అయోమయం, గందరగోళం. రాహుల్ గాంధీ వ్యవహార శైలి, ఆయనకి సరైన పరిజ్ఞానం లేకపోవటం, పటిమ లేకపోవటం. భారతదేశంలో రాహుల్ గాంధీ అంటే ఎవరైనా ఆయన పిలిచేది పప్పు అని పిలుస్తారు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ జవసత్వాలను క్రమేణా భారతదేశంలో కోల్పోతూ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఉండే రాష్ట్రాలు 3: హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ.
జమిలి ఎన్నికలు 2029లో జరిగితే 2 రాష్ట్రాల్లో అధికారం కోల్పోవడం తథ్యం. 2029లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని అనేక సర్వేలు తెలియజేస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అవుతాడని భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఇప్పటికే ప్రకటించింది. అన్ని రకాలుగా అర్హుడైన పరిపాలనా దక్షుడై టీఆర్ఎస్ పార్టీలో నంబర్ 2గా ఉండి ఆయన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విశేష అనుభవం గడించిన పరిపాలనా దక్షుడు, దార్శనికుడు, పిలిస్తే పలికే మనిషి ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు 2029 ఊహాగానాలు ఉన్నాయి. తెలంగాణలో పరిస్థితి, అక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ అవసరం లేదు. జనసేన తెలుగుదేశం పార్టీ అక్కడ మళ్ళీ బీజేపీతో పొత్తు కలిస్తే తెలంగాణ వాదాన్ని మళ్ళీ బతికించి కేసీఆర్ అక్కడ టైర్లు ఊడిపోయిన కారుకు మళ్ళీ పుంజుకునే అవకాశం వస్తుంది. కనుక జనసేన తెలుగుదేశం పార్టీతో తెలంగాణలో పొత్తు అవసరం లేదు, ఒంటరిగానే గెలవగలమని తెలంగాణ నాయకులు ఆత్మవిశ్వాసంతో తెలియపరుస్తున్నారు. అక్కడ తెలంగాణలో రేపు గెలిచేది ఒక విధంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ కాదు, అక్కడ హిందుత్వం అనే నినాదం బాగా అందుకుంది. అక్కడ హిందుత్వం గెలవబోతూ ఉంది. 85% మంది హిందువులు, 15% మైనారిటీలు. తర్వాత ఆ ఎంఐఎం ఓవైసీల యొక్క వ్యవహార శైలితో తెలంగాణ ప్రజలు విసిగి వేసారిపోయారు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు తప్ప ఎన్నడూ కూడా మైనారిటీల ప్రయోజనాల కొరకు వాళ్ళు ప్రయత్నించిన, కృషి చేసిన దాఖలాలు లేవు. ఈ జమిలి ఎన్నికలతో పాటు 3వ వంతు మహిళల రిజర్వేషను, నియోజకవర్గాల పునర్విభజనతో ప్రస్తుతం ఉన్న 119కి అదనంగా 34 నియోజకవర్గాలు, ప్రతి లోక్సభ పరిధిలో 2 అసెంబ్లీ సీట్లు పెరగటం, ఆ విధంగా 119 నుంచి 153 నియోజకవర్గాలుగా తెలంగాణలో శాసనసభ సంఖ్య పెరగటం, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో హైదరాబాదు పార్లమెంటులో మరొక 2 నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడబోతున్నాయి. అక్కడ మైనారిటీలు తక్కువగా, హిందువులు ఎక్కువగా ఉన్న శాసనసభ నియోజకవర్గాలు హైదరాబాదు పార్లమెంట్లో కలిస్తే ఓవైసీ కేవలం ముస్లిం మైనారిటీల ఓట్లతోనే గెలవడం అసంభవమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే 2029లో జమిలి ఎన్నికలు జరిగిన ఇక్కడుండే ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయటం అనేది తథ్యం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము 10 సంవత్సరాల ప్రభుత్వం అని బహిరంగంగా 3 పార్టీలు ప్రకటించడం విశేషం. కొంతమంది 2027లోనే ఎన్నికలు పెడతారు, జమిలి ఎన్నికలని పుకార్లు పుట్టిస్తున్నారు. అది వాస్తవము కాదు. ఎందుకంటే 2004 సంవత్సరములో అప్పుడు వాజ్పేయి గారు ఇంకా 6 నెలల సమయం ఉండగానే సభను రద్దు చేయటం, చంద్రబాబు నాయుడు ఇంకా 6 నెలల కాల వ్యవధి ఉండగానే సభను రద్దు చేయటం, 6 నెలల ముందుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు కలిసి రాలా. ఆనాడు 2004లో జరిగిన ఎన్నికలు ప్రణాళికాబద్ధంగా 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుంటే కేంద్రంలో బీజేపీ గెలిచేది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 2004లో చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు 100కి 100 ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కనుక ముందస్తు ఒక రకంగా కలిసి రాలేదు. ఇంకొకటి ఏంటంటే మరొక ప్రజలు 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే 3 సంవత్సరాల్లో ముందస్తుగా ఎన్నికలు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం
పూర్తి 5 సంవత్సరాల కాల పరిమితి ఉంటే జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, పరిశ్రమలు, ఉపాధి కల్పన, జీవన ప్రమాణాలు, మన ఆర్థికంగా బలోపేతం చేయటం, అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 5 సంవత్సరాలు పూర్తి చేసి ప్రజలకు అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టు చూపించి గెలవటం అనేది సులభమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కనుక 2027లో ఎన్నికలనేది ఇది కేవలం మీడియా వాళ్ళు, పత్రికల వారి సృష్టి మాత్రమే. పూర్తి 5 సంవత్సరాల సమయం పూర్తయిన తరువాతనే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈసారి లోక్సభ సీట్లు కూడా ఉన్న 543కి మరొక 210 అదనంగా పెరిగే అవకాశాలుండే అనే ఊహాగానాల మధ్యలో ఆంధ్రప్రదేశ్లో 4 నుంచి 5, తెలంగాణ రాష్ట్రంలో మరో 3 లోక్సభ సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. నూతనంగా నిర్మించిన ఢిల్లీలో ఉండే పార్లమెంటు భవనాల్లో సీట్ల కెపాసిటీని 900కు పెంచడం ఈ యొక్క ఊహాగానాలకు ఊతమిస్తూ ఉంది. భారతదేశం అన్ని రాష్ట్రాలలో కూడా హిందుత్వాన్ని నినాదం అది బాగా పుంజుకుంది. దానికి కారణం ఏంటంటే బంగ్లాదేశ్లో ఉండే హిందువులను అక్కడ ఉండే స్థానికులు హింసించడం దీనికి గల కారణం. ఈ బంగ్లాదేశ్ వాళ్ళు దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నప్పుడు 1972లో భారతదేశం యుద్ధం చేసి పాకిస్తాన్ నుంచి కాపాడి వాళ్ళకి బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేస్తే ఈ రోజున బంగ్లాదేశ్లో అక్కడుండే పాలకులు హిందువులపై దాడులు జరుగుతుంటే నిమ్మకు నీరెత్తునట్టుగా చూస్తూ ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఇవాళ బంగ్లాదేశ్ వాళ్ళ పని ఎట్టుందంటే తిన్న ఇంటికే వాసాలు లెక్కబెట్టిన సంధాన భారతదేశము ఆనాడు కష్టకాలంలో ఉండే బంగ్లాదేశ్ వాళ్ళని ఆదుకుని వాళ్ళకు కావలసిన ఆర్థిక సహాయం, సాంకేతిక సహకారం, అట్లాగే ఆహార ధాన్యాలు అంత చేస్తే ఈరోజు హిందువులను ఘోరంగా అవమానపరచడం, హింస పెట్టడం చాలా బాధాకరం. అది భారతదేశంలో హిందూ సమాజాన్ని ఏకం చేసి ఎప్పుడు ఏ రకమైన ఎన్నికలు జరిగినా కూడా భవిష్యత్తులో ఈ కులాల చిచ్చు లేకుండా హిందువులే గెలిచే విధంగా ప్రజలు సంఘటితం అవటం అనేది విశేషం. కాంగ్రెస్ పార్టీ ఈ కులాల మధ్య కుంపడి పెట్టి బీసీలను కులాల వారిగా వేరు చేసి ఎస్సీలను విడగొట్టి విభజించు పాలించనే బ్రిటిష్ వారి సిద్ధాంతాన్ని అమలుపరుస్తూ మైనారిటీలకు మేమే ఛాంపియన్స్, మైనారిటీలను ప్రయోజనాలను కాపాడేది ఓన్లీ కాంగ్రెస్ మాత్రమే అని చెప్పి వాళ్ళ ఓట్లతో ఇప్పటి వరకు గెలుచుతున్నది. ఇక భవిష్యత్తులో అది అసాధ్యం. హిందూ సమాజం సంఘటితంగా ఇది ఇప్పుడు జరుగుతున్న భారతదేశంలో పరిణామాలు, హర్యానా ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికల ఓటింగ్ సరళి చూస్తే రాబోయే కాలంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా హిందూ సమాజం సంఘటితంగా సమైక్యంగా హిందువుల ప్రయోజనాలు కాపాడే రాజకీయ పార్టీలకు మద్దతు ఇవ్వాలని బయటకు చెప్పకపోయినా మానసికంగా హిందూ సమాజం సిద్ధమైంది. ఆ హిందువుల సంఘటిత శక్తి, ఐక్యతే 2029లో తెలంగాణ రాష్ట్రంలోనూ కర్ణాటక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేబోతున్నాయి. అదేదో బీజేపీ పార్టీ బలం కాదు, హిందువుల యొక్క మనోభావాలను అర్థం చేసుకున్న రాజకీయ పార్టీగా దాని పట్ల సానుభూతితో ఉంటారు. కనుక భారతదేశం రాబోయే కాలంలో మళ్ళీ జమిలి ఎన్నికలు జరిగినా కూడా ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ యొక్క పరిపాలనకు ఏమాత్రము ఇబ్బంది ఉండదని రాజకీయ పార్టీల విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధోగతి పాలు, అయోమయం, గందరగోళం. భాగస్వామ్య పక్షాలు ఒక్కొక్కరుగా వీడి వెళ్ళిపోతున్నారు. ఒంటరితనం ఉన్నాయి 3 రాష్ట్రాలు. ఆ 3 రాష్ట్రాల్లో కూడా
వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు, ఆచరణ సాధ్యం కాని హామీలు కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి కారణం కాబోతున్నాయని, ఈరోజు జరుగుతున్న ఎన్డీఏ పాలన నీతివంతమైన పాలన, ప్రజారంజకమైన పాలన, పారదర్శకమైన పాలన, ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి 2014లో ప్రధానమంత్రి మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ప్రపంచ దేశాల్లో 11వ ర్యాంకుగా ఉంది. నేడు 2024 వచ్చేసరికి అది మన ఆర్థిక శక్తి, మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలలో 5వ ర్యాంక్ వచ్చింది. త్వరలో మరొక 2 సంవత్సరాల కాల వ్యవధిలో 26 వచ్చే నాటికి ప్రపంచ దేశాలలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో 3వ స్థానానికి భారతదేశం చేరుకోబోతా ఉందనేది వాస్తవం. మనకంటే ఆర్థికంగా బలమైన దేశాలుగా 2 మిగులుతాయి, అమెరికా, చైనా. ఏదో ఒకరోజు 2047 నాటికి స్వాతంత్రము లభించి 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా భారతదేశం అఖండ భారత్, శ్రేష్ఠ భారత్, ఆరోగ్య భారత్, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి ప్రపంచ దేశాలలో ఉండే, ఇతర దేశాల్లో ఉండే పౌరులు భారతదేశానికి వలస వచ్చి ఉద్యోగము చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూటమి, ఇండి కూటమి కొబ్బరికాయ నేల కొడితే ఎన్ని ముక్కలైపోతుందో ఆ విధంగా కూటమి ముక్కలు చెక్కలయ్యిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం మైనారిటీలను నమ్ముకుని హిందువుల మధ్యలో చిచ్చు తగాదా పెట్టి నేటి వరకు రాజకీయం చేసింది. భవిష్యత్తులో అటువంటి ఆటలు సాగబోవని భారతదేశ ప్రజలు ముక్త కంఠంతో బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు భారతదేశ ప్రజలకు ఒక గుణపాఠము కాబోతున్నది.